హ్మ్. ఎట్లా మొదలు పెట్టాలనే దాని దగ్గర కూడా కొంత సంశయం ఉంది నాకు హ్మ్. రిషి. ఎందుకంటే ఐయామ్ ది ఫస్ట్ ఎలిగేటర్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. హ్మ్. ఎప్పుడు 2018లో టిల్ టుడే ఆ కేసు పెండింగ్ ఉంది. అవును. సుప్రీం కోర్టుకు మళ్ళీ అప్పీల్కి పోయింది నేను. ఈ దుష్టాంతానికి తెలంగాణ మొదలు. అంటే బీజేపీ ఏం చేసింది మొట్టమొదలు గెలవడానికి ఓబీసీ అనే నినాదంతో మోదీతో. సెకండ్ టైం ఈడబ్ల్యూఎస్ తో వచ్చింది మతంతో. ఈ రెండిట్లలో మతం అనేది అండర్ కరెంట్, అది ఎప్పుడు పాస్ అవుతూనే ఉంటుంది, ఇప్పటికి కూడా ఉంటుంది. థర్డ్ ఇక వాళ్ళకున్న ఒకే ఒక్క ఆయుధం, ఎన్నిక గెలవాలంటే ఎన్నికల కమిషన్ ను టేక్ ఓవర్ చేయాలి. ఇది ప్రాక్టీస్ గా వీవీప్యాట్ పెట్టి తెలంగాణను మోడల్ గా చేసుకున్నారు. తెలంగాణ ఒక సంవత్సరం ముందుకు ఎన్నికలకు పోతుంది. అప్పుడు మనకు టెస్టింగ్ కొరకు వీవీప్యాట్ పెడతారు. ఎందుకంటే ఓటుకు కంపారిటివ్ స్టేట్మెంట్ కదా ఇది. మీకు లిటరల్ గా బ్యాలెట్ లెక్కనే ఓటు ఉంటది. అవును. ఇక్కడనే 18 ఈవీఎం 18 సెంటర్స్ లో మేము ఎలక్షన్ పిటిషన్స్ చేసినాం తెలంగాణ నుంచి. ఒకటి డీకే అన్నది, ఒకటి మన ఎవరిది లక్ష్మణ్ అడ్లూరు లక్ష్మణ్ ఒకటి, ఇంకొకటి ఇప్పుడు ముగ్గురిది ఎగ్జిక్యూట్ అయినా ఇంప్లిమెంట్ చేయలేదు. హ్మ్. అప్పుడు ఏంది ఎలిగేషన్ అంటే 25 లక్షల ఓట్లు తీసేసిండని రంజిత్ కుమార్, ఆయన ఎక్స్ ఎలక్షన్ అవును. కమిషనర్ అవును. ఆయన సారీ చెప్పాడు కదా! తీసేసిండని ఎలిగేషన్ పెడితే లేదు అని చెప్పేసి దబాయించింది. ఎలక్షన్స్ అయిపోయినాక హైకోర్టుకు పోయినాక సారీ, జస్ట్ సే సారీ అయిపోయింది. అక్కడ ఏమైందంటే ఆ 25 లక్షల ఓట్లలో ప్రతి నియోజకవర్గంలో 15 నుంచి 20,000 ఓట్లు కాంగ్రెస్ ఓట్లే పోయినాయి. ఇప్పుడు కాంగ్రెసే కొట్లాడుతుంది, అప్పుడు కాంగ్రెసే కొట్లాడింది. ఎప్పుడు బీజేపీ మా ఒక్క ఓటు పోయింది అనేది ఇప్పటివరకు ఎక్కడ ఏ కంప్లైంట్ లేదు బీజేపీ పార్టీ నుంచి. రెండవది, జోక్ లాంటి నిజం ఏంటంటే మామూలుగా చనిపోయిన వాళ్ళు మనతో ఎప్పుడు ఛాయ్ తాగుతారు? చనిపోయిన వాళ్ళు మనతో ఛాయ్ తాగుతారా? లేకపోతే వాళ్ళు దయ్యాలయ్యనే రావాలి. హ్మ్. రాహుల్ గాంధీతో ఛాయ్ ఎట్లా తాగిండ్రు వాళ్ళు? ఛాయ్ పే చర్చ అనే కాక కలుస్తలేడు కానీ. రెండవది, వాళ్ళు సుప్రీం కోర్టుకు పోయిండ్రు, అయ్యా మేము చావలేదు, మా ఓట్లు ఎట్లా తీసేస్తారు అంటే డబ్లింగ్ కానీ లేకపోతే ఇంకేమంటాము, డూప్లికేషన్ గాని, డూప్లికసీ అదే కానీ ఇంకా అక్కడక్కడ కొన్ని తప్పులు ఫేక్ పడతాయి. ఓట్స్ గాని. అవి పర్సెంటేజ్ 1% కూడా ఉండవు. ఆ! నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ పరిస్థితి వచ్చినప్పుడు మనం టెస్ట్ చేసుకోవాలి కమిషన్ కదా. రాహుల్ గాంధీని వాళ్ళు ఆయనకు కరెక్ట్ గా లేడు, ఇప్పుడు మన సోదరు అన్నట్టు ఆయన చాలా డిఫరెంట్ గా ఉన్నాడు, ఆయన అసలు ఆయనకి ఏమైనా ఎలక్షన్ కమిషన్ గురించి తెలుసా? ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఓల్డ్ చరిత్ర, పాత గుండమ్మ కథ. మనకిప్పుడు ఈవీఎం మేనేజ్మెంట్ అనేది న్యూ. ప్రీ ఎలక్షన్, డ్యూరింగ్ ద ఎలక్షన్, పోస్ట్ ఎలక్షన్, వీటి మీదనైతే నేను కంప్యూటర్ సైన్స్ అంటే ఎంసీఏ చేసిన కాబట్టి మాకు ఎథికల్ హ్యాకింగ్ ఉంటది కాబట్టి నేను ఇక ఏదో ఏమిటి ఎక్కడ అని బాబు అని పోతాడు చూడు, అట్లా లోపలికి పోయి సెర్చ్ చేసి వచ్చింది పెద్ద మాఫియా. రాజ్ ఠాకరే, మన ఆమె పెద్దక్క మమతక్క, చంద్రబాబు నాయుడు కూడా కలిసిన నేను వారు 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు. అప్పుడు చంద్రబాబు గారు వాటి మీద అనుమానాలు చెప్పిండు. తర్వాత కేసీఆర్ 2009 ఎలక్షన్స్ లో, ఇక్కడ 2009 2004, ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 2009 ఈవీఎంలు అన్నారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు. 2009లో కేసీఆర్. కాదు దయాకర్ గారు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉమ్, అప్పుడు ఎలక్షన్ ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీద మాకు అనుమానం ఉంది అన్నారు ఆయన ఓపెన్ గా ప్రెస్ లోనే. ఉన్నది ఏంది ఇప్పుడు నేను బెస్ట్ ఉదాహరణ కదా. ఇప్పుడు నాకు లెక్కించిన ఓట్ల కంటే పోలైన ఓట్లు తక్కువ ఎట్లుంటాయి? ఉమ్. 1050 ఓట్లు పక్కన పెడదాం. ఈ దేశ చరిత్రలో నేను ఇంకా తెలుసుకుంటున్నా కానీ 20 ఈవీఎంలు చెడిపోయి 18 ఈవీఎంలు లెక్కించిన ఎన్నిక నాదే ఇప్పటికి. కాదు, ఎప్పటికీ నిన్న న్యాయశాఖ మంత్రి మాట్లాడుతూ అసలు ఓట్ చోరీ అనేది ప్రారంభమైందే మీ దగ్గర, అంబేద్కర్ ని ఓడించడానికి మీరు అప్పుడే ఓట్ చోరీ చేశారు, రిగ్గింగ్ చేశారు అన్నారు ఆయన. దిస్ ఈస్ ద పొలిటికల్ స్టేట్మెంట్. అండ్ ఈవీఎంల గురించి కూడా మాట్లాడారు. ఈవీఎంల గురించి కూడా మాట్లాడారు. 80 ఏళ్ళు రాజీవ్ గాంధీ హయాంలో పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ అయితే 91లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల్లో ఉపయోగించారు. ఇప్పుడు ఒక సిస్టమ్ ను మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు ఆ సిస్టమ్ లో లుకానా ఉంటే వాటిని సరి చూసుకుంటామా, అట్నే కంటిన్యూ చేస్తామా? అఫ్ కోర్స్ నువ్వు చేసిన తప్పే, మెథడ్స్ కావాలి నువ్వు కదా. చేసిన
నువ్వు చేసిన తప్పే, నేను చేసిన తప్పే కదా, ఎవరు చేసినా. ఉమ్. నా హయాంలోనే తప్పు అయినప్పుడు ఆ తప్పుని ఎట్లా కంటిన్యూ చేస్తున్నావు అనేది ఒక క్వశ్చన్. కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఓట్ చోరీ అంటే